గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. తెనాలిలో తోపుడు బళ్ల వద్ద అక్రమంగా వసూలు చేస్తున్న అసీలను నేటి నుంచే రద్దు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు మంత్రి. దీనిపై మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి కలెక్టర్కు పంపనున్నట్లు వెల్లడించారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు అందించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంజాయి నిర్మూలనపై పోలీస్ శాఖతో కలిసి ప్రత్యేక కార్యాచరణ చేపడతామని అన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రాంతాల్లో వ్యర్థాలను వదిలేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి మనోహర్. ఆయన శంకుస్థాపన చేయించాడు, అలవాటు చేశాడు. ఆ రోజు గ్రీవెన్స్ డే పీజీఆర్ఎస్ కింద ప్రతి సోమవారం చేసే కార్యక్రమంలో అధికారులందరూ కూడా కలిసి ప్రజల దగ్గర నుంచి అర్జీలు స్వీకరించడానికి కోసం దాదాపు 4 గంటల నుంచి ఇక్కడే అందుబాటులో ఉన్నాం. ఇప్పటివరకు 70 అర్జీలు వచ్చినాయి. 70 అర్జీలో ఎక్కువ శాతం మనకి రోడ్ల నిర్మాణం కోసం, సైడ్ కాలువల కోసం మున్సిపాలిటీకి దాదాపు 43 అర్జీలు రావడం జరిగింది. పోలీస్ శాఖకి ఒక 11 అర్జీలు అనేక సమస్యలపైన, వాటిపైన కూడా డిఎస్పీ గారికి ఆ అర్జీలన్నీ కూడా పంపించి ఒకసారి పరిష్కారం చేసే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా చేస్తాం. రెవెన్యూ మన తహసీల్దార్ గారికి ఒక 11 వచ్చినాయి. 11లో ఎక్కువగా మనకి ఈ అన్న అంత్యోదయ యోజన పథకం కింద 35 కిలోల బియ్యం కోసం ఎవరైతే మహిళలు కుటుంబంలో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కొంతవరకు వెసులుబాటు కల్పించడానికి కోసం ఈ 35 కిలోల బియ్యం అందుబాటులో తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేయడానికి మేము కోరుకున్నాం. అందులో భాగంగా ఈరోజు 7 అవి వచ్చినాయి, ఒక 3 రెవెన్యూ సమస్యలు వచ్చినాయి. వాటి గురించి కూడా ఇమీడియట్గా పరిష్కారం చేసేటట్టు తహసీల్దార్ గారు చర్యలు తీసుకుంటారు. తెనాలి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రత్యేకంగా మనకి వేసవి కాలంలో ఆ వెసులుబాటు కలుగుతుంది కాబట్టి వేగవంతంగా సుమారు 4 కోట్ల రూపాయలతోటి రోడ్ల నిర్మాణం. గత సంవత్సరం అంతకుముందు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి అనేక సంవత్సరాల నుంచి కనీసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా వర్షాలు కురిసినప్పుడు తెనాల్లో డ్రైన్స్ ఎక్కడ కూడా మనకి నిండిపోయి దాదాపు 5-6 గంటల సేపు వర్షపు నీరు ఉండిపోవడంతో చాలామంది ఇబ్బంది పడుతుండేవాళ్ళు. వాటిని గమనించి ప్రతి డ్రైన్ కూడా మనం క్లీన్ చేసుకుంటూ వెళ్ళాలి, డీసిల్టింగ్ చేయాలనే ఉద్దేశంతో వేసవ కాలంలో మనం టేకప్ చేసిన మొట్టమొదటిసారి మనం 2024 నుంచి కార్యక్రమం చేపట్టినప్పుడు ఈ సంవత్సరం కూడా 17 డ్రైన్స్ని గుర్తించాం. ఆ 17 డ్రైన్స్లో దాదాపు 80 లక్షల రూపాయలతోటి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకొక 2 వారాల్లో అవన్నీ పూర్తి చేసుకుని పంట కాలువలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దిగువ ప్రాంతాల్లో రైతాంగానికి ప్రత్యేకంగా ఇక్కడి నుంచి పోతున్న వ్యర్థాలు ఎక్కడికక్కడ మేమే మున్సిపాలిటీ నుంచి ఒక బాధ్యతగా తీసుకుని పికప్ చేయడానికి కోసం కమిషనర్ గారు, వారి సిబ్బంది అందరూ కూడా దీని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈరోజు చిన్నరావు డొంక రోడ్డు దాదాపు 40 లక్షల రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణం చేస్తున్నాం. ఆ రోడ్డు పనులు కూడా ఇంకొక 15 రోజుల్లో పూర్తి అయిపోతాయి. రాబోయే రోజుల్లో కూడా ప్రధానమైన ఇరిగేషన్ కెనాల్స్, మున్సిపాలిటీ నుంచి వెళ్తున్న ఈ చిన్న ఇరిగేషన్ కెనాల్స్ అవుతున్నాయో వాటన్నింటినీ కూడా మున్సిపాలిటీ నుంచి మన బాధ్యత తీసుకుని అక్కడ కూడా స్టామ్ వాటర్ డ్రైన్స్ ద్వారా వర్షపు నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవడానికి ఒక ఏర్పాటు 100% ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పరిశీలించడానికి ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది.